హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యంగ్స్టర్స్ మూమెంట్స్. టుడే శబరిమల ట్రిప్లో డే 2 అనమాట. నిన్న ఒక వీడియో పెట్టాను, అది ఒకవేళ మిస్ అయి ఉంటే నేను కింద ఐ కార్డ్స్లో పెడతాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ మ్యాటర్ ఏంటంటే అక్కడ నుండి అంటే కాణిపాకం నుండి ఇప్పుడు ఎరుమల అనే ఊరికి వచ్చామన్నమాట. ఇంకా 30 కిలోమీటర్స్ శబరిమల, బట్ ఇక్కడ ఒక ఇచ్చేయాలన్నమాట. సో అందుకే ఇక్కడ ఆగాము. ఇంకెంత 30 కిలోమీటర్స్లో శబరిమల ఉండిద్ది. మీ ఇక్కడ ఆగి అయ్యప్ప స్వామికి ఇలా ఒక గెటప్ వేసుకొని రంగులు కొట్టుకొని వేపమండలతో కొట్టుకుంటూ వెళ్తారనమాట. అది చేయబోతున్నాం మేము. సో చూద్దాం పదండి గైస్. ఇక్కడ కనపడుతున్న స్టాల్ దగ్గర రంగులు అవి మొత్తం అమ్ముతారనమాట. ఏ అయితే మన వేషానికి సంబంధించినవి అవి మొత్తం కొనుక్కొని, ఇక్కడ కనపడుతున్న మసీదు ఉంది కదా, ఈ మసీదు ఎదురు ఒక అయ్యప్ప స్వామి దేవస్థానం ఉంటుంది. మనం రంగులు కొట్టుకొని అలా ఒక గెటప్ లాగా వేసుకొని తలకది పెట్టుకొని అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ కనపడే భక్తులందరూ వెళ్తున్నారనమాట అయ్యప్ప స్వామి దర్శనానికి. ఎదురొచ్చే వాళ్ళందరూ వస్తున్నారు. అక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం లోపల మనం కొబ్బరికాయలు కొట్టాలనుకుంటే కొబ్బరికాయలు కొట్టుకొని, లేదా మనం చక్కగా దండం పెట్టుకొని అంటే ఆ వేషంతో ఉంటాం కదా, చూడండి లోపల ఎలా ఉందో మొత్తం వాతావరణం. ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం ఒకటి ఉంటుంది, మళ్ళీ గణపతి దేవాలయం ఒకటి ఉంటుంది. ఇప్పుడు కనపడేది అయ్యప్ప స్వామి దేవాలయం అనమాట. యాక్చువల్గా ఇక్కడైతే వీడియో తీయకూడదు, సో నేను ఎలాగోలా కవర్ చేశాను అనమాట, మీరు కూడా చూడాలి కాబట్టి. సో ఇక్కడ అయ్యప్ప స్వామి అంటే అయ్యప్ప స్వామి శబరిగిరి ఎక్కే ముందు ఇక్కడికి వచ్చాడనమాట. సో అందుకే ఇక్కడ కూడా ఒక విగ్రహం వెలిసింది. ఇక్కడ దండం పెట్టుకొని ఎదురు ఉన్న మసీదు అయ్యప్ప స్వామి స్నేహితుడిది అనమాట. ఇక్కడ కేరళలో ఒక విషయం చెప్పాలంటే, కొబ్బరికాయలు మనం ఎలా కొడతాము, కొబ్బరికాయని రాయితో కొడతాము, కానీ ఇక్కడ అలా కాదు. ఒక ప్రదేశం ఉంటుంది అనమాట కేరళలో. ఇక్కడ నేను శబరిమలలో మొత్తం గమనించింది ఏంటంటే, ఒక కొబ్బరికాయని తీసుకొని ఇసురు గోడకు కొడతారు. ఇంకా అదే కొబ్బరికాయ కొడతాం, మన మనసులో ఏదైతే కోరికలు ఉంటాయో అవి చక్కగా నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం అనమాట. ఎంతమంది స్వాములు వచ్చారంటే, వచ్చిన ప్రతి స్వామి ఇగో ఇక్కడ ఇప్పుడు కనపడుతున్నారు కదా వేషం వేసుకొని ఇలా రెడీ అయ్యి రంగులు కొట్టుకొని అక్కడ ఈ స్వామి ఈ దేవస్థానంలో దండం పెట్టుకొని ఎదురుగున్న మసీదుకి వెళ్తారనమాట. మనం దర్శనం అయితే చాలా చక్కగా చేసుకున్నాము. ఇంక ఇలా వెళ్తున్నాం అనమాట. ఎదురు మసీదు కనబడుతుంది కదా, ఆ మసీదులోకి వెళ్ళి ఆ మసీదులో ప్రదక్షిణాలు చేయాలన్నమాట. చూడండి నేను ఎలా రంగులు కొట్టుకొని ఉన్నాను, అసలు ఫుల్ ఇదే అనమాట. అందరూ చాలా చక్కగా డ్యాన్సులు వేసుకుంటా ఇక్కడే వేప మండలు కాదు, అవి రావి మండలు అనుకుంటా, అవి తీసుకొని డ్యాన్సులు వేసుకుంటూ వెళ్తారు. ఈ ఎదురు మసీదులోకి వెళ్ళాలి. ఫస్ట్ మసీదులోకి వెళ్ళిన తర్వాత అక్కడ దండం పెట్టుకోవాలి. ఆయన అయ్యప్ప స్వామి ఫ్రెండ్ అనమాట ఆ మసీదు. సో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని మళ్ళీ రివర్స్ వస్తారనమాట. చూడండి చిన్నపిల్లలు ముసలోళ్ళు అని ఏం లేదు గైస్, అసలు ఎంత చక్కగా జరుగుతుందంటే, అసలు ఈ మసీదు ఎంత బాగుందంటే నాకు భయంకరంగా నచ్చేసింది మసీదు. ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళు వెనక్కి వస్తున్నారనమాట. ఎందుకంటే అంటే లైక్ ఏమో నాకు తెలియదు, వెనక్కి అంటే రివర్స్లో నడుచుకుంటూ వస్తున్నారు. అది నిజమే, నేనేం రివర్స్ ఏం పెట్టలేదు. సో ఫస్ట్ అయితే మనం అక్కడ దర్శనానికి వెళ్ళాలన్నమాట. దర్శనానికి వెళ్ళి మనం ఒక ప్రదక్షిణం చేయాలి. అక్కడ రావి మండలు కనపడుతున్నారు కదా, మండలు పట్టుకొని ఆ మండలు బట్టి కొట్టుకుంటూ వెళ్తారన్నమాట. ఒక మనిషిని కొట్టుకుంటూ వెళ్తారు. అదే అక్కడ ఆచారం అనమాట. ఇక్కడ ఇంకొక ప్రదక్షిణం చేసిన తర్వాత ఇక్కడ ఒక విగ్రహం ఉండదు, ఏముండదు, అంటే అనొచ్చు అనకూడదో తెలియదు. నాకు ఒక కుర్జీ ఉంటుందన్నమాట, అది అయ్యప్ప స్వామి స్నేహితుడిది. సో దాన్నే మనం దర్శనం చేసుకోవడానికే ఇక్కడికి వస్తాము. మీకు ఆ కుర్జీ చూపిస్తాను చూడండి ఒకసారి. లోపల పక్క అక్కడ కనపడుతుంది కదా, దాన్ని దండం పెట్టుకుంటారు కుర్జీ. ఆ కుర్జీని దర్శించుకోవడానికే వస్తారు స్వాములందరూ ఇక్కడికి. ఆ కుర్జీని దర్శించుకొని ఇంకా రివర్స్లో వచ్చేస్తారు అనమాట. చూపించారు కదా రివర్స్లో నడుచుకుంటూ వచ్చి ఇక్కడ మేళాలోళ్ళు ఉంటారు, అంటే డ్రమ్స్ కొట్టేవాళ్ళు. వాళ్ళని మాట్లాడుకొని ఇక్కడ నుంచి ఇంకో దేవస్థానం ఉంటుంది అనమాట, ఒక 1 కిలోమీటర్ లోపల. ఇప్పుడు ఇక్కడ స్వాములందరూ ఇలా ఎగురుకుంటూ వెళ్తున్నారు, అలా ఎగురుకుంటూ వెళ్ళాలి అక్కడ దాకా. మీరైతే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఒక ఇది వచ్చింది చూడండి, ఎలా డ్యాన్స్లు వేస్తున్నారు కొట్టుకుంటా, అలానే వెళ్ళాలి. అది ఇక్కడ ఆచారం. గైస్ వెళ్ళేదారిలో చాలా ఉంటాయి అనమాట ఫోటో స్టూడియోలు. మీరు ఒకవేళ గుర్తుగా ఇక్కడ ఫోటోలు దిగాలనుకుంటే దిగొచ్చు, అంతా పెయిడే అనమాట.
గాయస్ అక్కడ డ్రమ్స్ వాళ్ళు మాట్లాడుకొని మేము ఇక్కడ డ్యాన్స్ వేసుకుంటూ వచ్చాం కదా. ఇంకా ఈ దేవాలయంలోకి వెళ్ళి ఇక్కడ ఒక నది ఉంటుందన్నమాట. ఆ నదిలో స్నానం చేసి ఇక్కడ అయ్యప్ప స్వామి ఉంటాడు, ఆయన దర్శనం చేసుకొని ఇంకా ఇరుముళ్ళు తీసుకొని ఇంక ఇప్పుడు బయలుదేరాలన్నమాట శబరిమలకి. గైస్ ఇక్కడ ఎవరైనా స్నానానికి వస్తే దయచేసి ఇక్కడ షాంపులు సబ్బులు అమ్ముతూ ఉంటారు, ఎవరు కొనుక్కోమాకండి, సగం పొల్యూట్ అయిపోయింది ఈ నది. గైస్ నేను చెప్పిన నది అయితే ఇదే అనమాట. అసలు కొంచెం కూడా శుభ్రం లేదు ఈ నదిలో, కానీ ఇంకా స్నానం చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను. ఇంతాక మనం కొన్ని వస్తువులు పట్టుకొని వచ్చాం కదా, తలకు పెట్టుకునే లాంటిదను మళ్ళీ రంగులు కొట్టుకొని వచ్చాము. అవన్నీ ఇంక ఇక్కడే స్నానం చేసి అయిపోవాలన్నమాట. అంటే తలకు పెట్టుకున్నారు కదా క్యాపుల్లాగా, అవి ఇక్కడే తీసేయాలన్నమాట. తీసేసి మన మనసులో ఏదైనా కోరుకొని అక్కడ ఒక కనపడుతుంది కదా, ఒక దర్వాజా కడుతున్నారు, అలా కట్టాలన్నమాట. ఇక్కడితో ఇదంతా ఎండ్ అనమాట. ఇక్కడ కడుతున్నారు కదా, అలా కట్టేసి ఇంకా మనం ఆ కనపడుతున్న నదిలోకి వెళ్ళి స్నానం చేసేసి చక్కగా ఇంకా మనం ఏదైతే దేవస్థానం కనబడుతుందో ఆ దేవస్థానంలోకి వెళ్ళి స్నానం చేసి ఇంకా శబరిమలకు వెళ్ళాలి. గాయస్ ఇలా అంటున్నానని కాదు, ఈ నదిలో కనపడే నదిలో అస్సలు నీట్నెస్ లేదనమాట. అంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. ఒక ఆవిడ అయితే ఎదురొచ్చి అంటే అక్కడ మెట్ల దగ్గర కూర్చొని బ్యాగ్ గుతుకుతుంది. ఎంతమంది భక్తులు స్నానాలు చేస్తున్నారు, కానీ అసలు బాగాలేదన్నమాట వాటరు. సో ఒకసారి మీరు వెళ్ళే ముందు చూసుకొని వెళ్ళండి. కేరళ బస్సులు గాయస్ ఇదేదో తెలిస్తే మీకు నాకు చెప్పండి. రబ్బర్ చెట్లు అనుకుంటాయి మొత్తం, ఈ డబ్బాలోకి వస్తుంది. ఇలా చాలానే ఉన్నాయి అక్కడ కట్టున్నారు కదా, అవి మొత్తం రబ్బర్ చెట్లే. కేరళ అంటే అసలు ఎంత బాగుందండి. ఇక్కడ ఇల్లులు కూడా అలా ఉన్నాయంటే, ఆర్కిటెక్చర్ అసలు అంతా గుంతల్లో ఉన్నాయి. రబ్బర్ చెట్లు అనుకుంటాయి కదా, చెట్టుని గీకారు బాగా. గాయస్ చూశారు కదా ప్రీవియస్ అంతా, అదంతా ఒక ఆచారంలాగా చేయాలన్నమాట. కాకపోతే ఇంకా చేయాలనుకునే వాళ్ళు చేస్తారు, ఇంకా లైట్ తీసుకునే వాళ్ళు లైట్ తీసుకుంటారు, కానీ తప్పకుండా చేయాలనేది ఇక్కడ ఇదనమాట. చూడండి ఒకసారి నేచర్ ఎంత బాగుండిద్ది అంటే అంత బాగుండిద్ది. కానీ ఘాట్ రోడ్లు కాబట్టి ఎవరు ఆపరు. పైగా అవి ఆపేంత ఇది కూడా సిచ్యువేషన్ కూడా ఉండదు ఎందుకంటే వెనకమాల నుంచి ముందు నుంచి బళ్ళు వస్తూనే ఉంటాయి. కానీ చాలా బాగుంది కేరళ. గైస్ ఇరుమలై నుండి శబరిమలకి వెళ్ళే దారిలో ఇదొక యాక్టివిటీ అనమాట. అంటే ఇలా చేయాలి తప్పనిసరిగా. ఇలా చేసి ఇంక శబరిమలకి మనం బయలుదేరాలి. మనం చేసేసి ఇంక శబరిమలకి బయలుదేరుతున్నాము. నేను ఇదంతా ఒక సిరీస్ లాగా చేస్తా. మళ్ళీ ఏదైతే మనం శబరిమలలో దిగి పంబలో స్నానం చేసినప్పుడు కానుండి ఇంకా శబరిమల అయ్యప్ప స్వామి అంటే ఆ కొండ ఎక్కేది, శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేదంతా ఒక వీడియో చేస్తాను. మీరైతే ఏ వీడియో అయితే అసలు మిస్ అవ్వమాకండి. నేను 3 వీడియోస్ ఆర్ 4 వీడియోస్ లాగా చేస్తాను. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన వీడియోని ఒక లైక్ చేయండి. మీకు ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో నేను రేపు అప్లోడ్ చేస్తాను. బాయ్ గైస్.